కత్తినిలా విసిరితే రక్తం ఎటువైపు అంటుకోవాలి? బయట వైపు సార్. రక్తం కత్తి లోపల భాగాన్ని కంటుకుందంటే వేటు ఇలా పడిందన్నమాట, అంతే కదా? అవును సార్. వేటు ఇలా పడితే ఘాటు ఎడం వైపు ఉండాలిగా. మరి శవానికి తీసిన ఫోటోలో ఘాటు కుడివైపు ఉంది. కరెక్టే సార్. అంటే వాడు కుడి చేతిని వాడలేదు, వేటు ఎడం చేత్తో పడిందన్నమాట. మరి కత్తి మీద జమీందారి గారి కుడి చేతి వేలి ముద్రలు ఎలా దొరికాయి? చెప్తే అర్థం చేసుకోవడానికి అరగంట పట్టింది. ఈ తర్కం మీకు ఎలా అర్థమైంది సార్? పోలీసు వారి హెచ్చరిక! ఉత్తర సముద్ర తీరు నుంచి వచ్చిన ఒక పిండారి దళం నందికోన అటవీ ప్రాంతంలో పొంచి ఉందని సమాచారం. హత్యలకు